హాయ్ హలో అండి అందరికీ వెల్కమ్ టు ది మినీ వ్లాగ్. సింపుల్ చికెన్ రెసిపీ అండి. గ్రేవీ ఎక్కువగా రావాలంటే ఎలా ఉండాలో చూసాం. ముందుగా అయితే మిక్సీ గిన్నెలోకి ఇలా 10 నుంచి 15 జీడిపప్పు తీసుకున్నామండి. ఒక 5 పచ్చిమిర్చి, ఒక ఉల్లిపాయ, ఒక టమాటా అన్ని వేసేసాము. మిక్సీ గిన్నెలో వేసేసుకుని మిక్సీ పట్టేసుకున్నాం అనమాట. ఇలా మిక్సీ పడుతుండగానే స్టవ్ మీద మూకుల్లో ఆయిల్ వేసుకున్నామండి. అది వేడెక్కుతుంది అనమాట. ఇది మిక్సీ పట్టే లోపు మనకి ఆయిల్ వేడెక్కిపోయిందండి. చూసారు కదా. ఇప్పుడైతే కాగిన ఆయిల్లో ఇలాగా మిక్సీ పట్టిందంతా వేసేస్తాం అనమాట. పేస్ట్ అంతా వేసుకున్న తర్వాత ఉల్లిపాయలు పచ్చివాసన పోయేంత వరకు అటు ఇటు తిప్పుకోవాలి. దాని తర్వాత చికెన్ కూడా వేసేసుకుంటాం అనమాట. చికెన్ వేసుకున్నాం కదండి. దాని తర్వాత అది కూడా ఒకసారి కలిపేసుకుని ఆ తర్వాత పసుపు, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకుని మొత్తం కలిసేటట్టు బాగా కలుపుకుంటాం అనమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదండి. సో పచ్చివాసన పోయేంత వరకు అది కూడా బాగా తిప్పుకుని మగ్గబెట్టుకోవాలన్నమాట. దాని తర్వాత వాటర్ వేసుకోవాలి. ఇంకా వాటర్ కూడా వేసేసుకున్న తర్వాత ముక్క ఉడికేంత వరకు ఉడకపెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు ఇంకా ముక్క కూడా ఉడికిన తర్వాత మనకి ఎంత గ్రేవీ కావాలో చూసుకుని అక్కడ స్టవ్ సిమ్ లో పెట్టి మేమైతే జీలకర్ర ధనియాల పొడి వేస్తామండి. మీరు ఏం వేస్తే ఏ మసాలా వాడితే ఆ మసాలా వేసుకోవచ్చు అనమాట. ఇంకా జీలకర్ర ధనియాల పొడి వేసిన తర్వాత ఒకసారి కళాయి తిప్పుకుని ఒక 2 నిమిషాలు ఉంచి దాని తర్వాత కొత్తిమీర ఇలాగా వేసామండి. అంతేనండి, మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. చికెన్ గ్రేవీ కర్రీ రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుందండి. ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.